ఓ పర్మదని జీవితంలో అతి కఠినమైన యుద్ధం బయట జరగదు. అది మనసులోనే జరుగుతుంది. ఆ యుద్ధాలలో అతి ప్రబలమైనది కామంతో చేసే పోరాటం. మొదట అది నిర్దోషిగా కనిపిస్తుంది. ఒక చూపు, ఒక ఆలోచన, ఒక క్షణం. కానీ దాన్ని ఆహ్వానిస్తే అది మన బుద్ధిని కమ్మేస్తుంది, మన దారిని మాయ చేస్తుంది, చివరికి మన భవిష్యత్తునే తినేస్తుంది. కానీ జ్ఞాపకం పెట్టుకో, నీవు బలహీనుడు కాదు, కోరికల బానిస కూడా కాదు. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న చైతన్యం ఏ ప్రలోభాన్నైనా మించే శక్తివంతం. ప్రతిసారి నీవు కామానికి లేదు అంటే నిజానికి నీవు నీ గౌరవానికి, నీ స్పష్టతకు, నీ భవిష్యత్తుకు అవును అంటున్నావు. కామం నిన్ను బలహీనుడిని చేయాలని చూస్తుంది. కానీ నియంత్రణ, నియమం, శాసనం ఇవి నిన్ను అజేయుడిని చేస్తాయి. నిజమైన స్వేచ్ఛ అంటే మనసు చెప్పినదాన్ని వెంబడించడం కాదు, మనసుపై అధికారం సాధించడం. ప్రపంచంలో చాలామంది తమ కోరికల దాసులుగా మిగిలిపోతారు. కానీ చరిత్రలో మిగిలేవారు, శిఖరాలను అధిరోహించేవారు ముందుగా తమను తాము జయించినవారే. నీ కోరికలను అదుపులో పెట్టగలిగితే నీ వృత్తిని, నీ సంబంధాలను, నీ గమ్యాన్ని సులభంగా అదుపులో పెట్టగలవు. అసలు విజయం అంటే ఇతరులపై గెలుపు కాదు, నీ బలహీనతలపై గెలుపే. అందుకే కామం నిన్ను పిలిచినప్పుడు తలవంచకు, నిలువెత్తు గట్టిగా నిలబడు. నీలోనే నీకు చెప్పు, నేను దీన్నికన్నా శక్తివంతుణ్ణి, నా లక్ష్యం దీన్నికన్నా గొప్పది, నా గమ్యం క్షణికమైన కోరికల కంటే విలువైనది. నీ శక్తిని అభివృద్ధి వైపు, సృష్టి వైపు, విజయ వైపు మళ్లించు. నిజమైన ఆనందం, శాశ్వత సంతృప్తి అక్కడే దొరుకుతుంది. తన కోరికలపై అధికారం సాధించినవాడు తన భవిష్యత్తుపై కూడా అధికారం సాధిస్తాడు. ఆ భవిష్యత్తు నీది కావాలి కదా పర్వద. ఈ రోజు నుంచి నీ మనసుపై నీకే రాజ్యం.